ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేకా శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. అతడి ద్వారానే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించిన లావాదేవీలు జరిపారంటున్నారు. ఈ స్కామ్ లో శరణ్ కూడా కీలక వ్యక్తి అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శరణ్ను విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు నోటీసులు పంపించినా హాజరు కావడం లేదని, సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో అతని పాత్ర ఉందని చెబుతున్నారు. కస్టడీలో ఉన్న కవితను ఇదే విషయమై విచారిస్తే అతడి గురించి తనకు తెలియదంటుందని కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కవితను అరెస్ట్ చేయగా ఆమె నివాసంలో సోదాలు జరిపిన సమయంలో కవిత భర్త అనిల్తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అతడే కవిత ఆడపడుచు కొడుకు మేకా శ్రీశరణ్, కవితకు స్వయాన మేనల్లుడు. సోదాల సమయంలో కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తో పాటు ఆమె పిఏలు రాజేష్, రోహిత్రావు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలుండడంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కామ్కు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. ₹100 కోట్ల తరలింపులో శరణ్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. అతడి సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణకు రావాలని ఇప్పటికే 2 సార్లు పిలిచారు. శరణ్ విచారణకు వెళ్లకపోవడంతో నిన్న హైదరాబాద్లోని ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్ సహా కవిత భర్త అనిల్ బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేసింది. శరణ్ ఇంట్లో 7 సభ్యుల బృందం ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కామ్లో ముడుపుల తరలింపునకు షెల్ కంపెనీలను వినియోగించినట్లు ఇప్పటికే ఈడీ దర్యాప్తులో తెలిసింది. వీటిలో పలు షెల్ కంపెనీల పేరుతో శరణ్ లావాదేవీలు జరిపినట్లు ఈడీ తెలిపింది. హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆధారాలు సేకరించింది. కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్ మహేంద్ర కలిసి కుట్ర పన్ని ఇండోస్పిరిట్ ద్వారా అక్రమ లావాదేవీలు చేశారని, ఈ అక్రమ సొమ్మును శరణే బదిలీ చేశారని ఈడీ తెలిపింది. సమీర్ మహేంద్రను కూడా విచారించనున్నట్లు చెప్పింది. శరణ్కు అక్రమ సొమ్ము ఎలా బదిలీ చేశారు, వాటి వినియోగం ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలని ఈడీ తెలిపింది.